తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఏమే మీకు మీకు గొడవలు వస్తే నాతో చెప్పి అడవాలి గాని మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏడ్చి వాళ్ళని కూడా ఏడిపిస్తారా? మీకు వినిపించాలని గట్టిగా ఏడ్చాం బామ్మగారు. మా ఏడుపు వినపడకుండా పాడు జీవితం యవ్వను 3 నాళ్లు ముచ్చట అని ఆ రికార్డు పెట్టేసేవారు బామ్మ. ఏమిటేమిటి పాడు జీవితం యవ్వను 3 నాళ్ల ముచ్చట? ఆహా, ఏం తత్వం ఏం తత్వం. పిచ్చి పిల్లలారా, ఒక్క సంగతి చెబుతాను వింటారా అమ్మా? మీరు పట్నం వెళ్ళి అక్కడ గొప్పగా బ్రతకాలనుకుంటున్నారే కాని నిజానికి పెళ్ళైన పిల్లలుగా మీ జీవితాల్లో ఎన్ని గొప్ప సంఘటనలు ఉన్నాయో తెలుసా? నెల తప్పిందని తెలిసి నిలువెల్లా పులకించి మాటే కరువవుతుందట ఇల్లాలికి. తన కడుపే పండనని మగడికి తెలిసే వేళ సిక్కేతో గర్వమంత మగనాలికి. సీమంతపు వేడుకలో ముత్తైదుల దీవెనతో మక్కువ రెండింతలోను చూలాలికి. పురిటి నొప్పులను గడచి కేరింతలు విన్న వేళ జన్మ తరించేననిపించును పురిటాలికి. పట్నం గొప్పది కావచ్చు, కానీ అంతకంటే గొప్పది మీ జీవితం. ఒక్కసారి ఆలోచించండి. అంటే ఆవిడ మీకు భగవద్గీత బోధించిందన్నమాట. అవునండి, ఆవిడ చెప్పిందే న్యాయంలాగుందండి. మరేనండి, ఏమిటారు ఆవిడ చెప్పిన న్యాయం? పట్నవాసం అంటే పట్టు చీరతో సమానం అని చెప్పింది కదా. పోనీ మీరు దాన్ని అంతగా మోజుపడుతున్నప్పుడు కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాలు కట్టుకురమ్మని చెప్పిందా? లేదు. పోనీ ఆవిడ తన మనవల్ని పిలిచి మీ పెళ్లాల కోరికలు తీర్చడం మీ బాధ్యత అని ఇంత గడ్డి పెట్టిందా? పెట్టలేదు. మరి ఆవిడ చెప్పిన దాంట్లో న్యాయం ఎక్కడుంది? మీరు చెప్పిన దాంట్లోనే న్యాయం ఉన్నట్టు అనిపిస్తుందండి. అయితే మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి. చెప్తాను. అటు చూడండి, చూసారా? ఆ బండికున్న 2 ఎద్దుల్లో ఒకటి ముందడుగు వేస్తుంది, రెండోది చచ్చినట్టు దాని వెనకబడి నడుస్తుంది. అవునండి. ఇప్పుడు మీరు ఏమీ ఆలోచించకుండా వెంటనే పట్నం బయలుదేరి వెళ్ళిపోండి. మీ వాళ్ళు కూడా చచ్చినట్టు మీ వెనకే పట్నం వచ్చేస్తారు. మరైతే సాయంత్రం బస్కు వెళ్ళిపోదాం అక్క. వెళ్ళొచ్చు అనుకోయాటి. మనం ముందుగా వెళ్ళిపోయి టకటక నీకో ఉద్యోగం మా ఆయనకో ఉద్యోగం చూసేస్తాం. తర్వాత చకచక ఉత్తరం రాసిస్తే వాళ్ళు రై మన వచ్చేస్తారు. అంతవరకు మనం ఎక్కడుంటాం? తిన్నగా మా శకుంతల ఇంటికి వెళ్ళిపోదాం. సరే. పాపం మనం వాళ్ళకి కొన్నాళ్ళ దాకా కనపడం కదా. ఈ రాత్రికి పాయసం అది వండి అన్నం పెట్టి తనని తీరా చూసుకుని పొద్దుటి బస్కి వెళ్ళిపోదాం అక్క. మనం ఇన్నాళ్ళు వాళ్ళని విసిగించాం కదా, అదంతా మర్చిపోయి మన ప్రేమను వాళ్ళకు గుర్తుండేలా చేస్తే వెంటనే బయలుదేరి వచ్చేస్తారని. ఇది నా గదా లేక ఇంకొకరి శోభన గదిలో నేను వచ్చేసానా? ఎవరితో ఇది? మర్చిపోయారా? నేను మీ పెళ్ళాన్నండి, మీ లలితాంబనండి, మీ బుజ్జినండి, మీ లల్లినండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని నాన్న బాధలు పెట్టి చాలా తప్పు చేశానండి. ఇందాక బామ్మగారు తిట్టడంతో నా తప్పు నాకు తెలిసొచ్చిందండి. నన్ను క్షమించండి. ఎవరైనా క్షమించబడి కాళ్ళ మీద పడతారు గాని ఇలా కౌగులించుకుని ఉక్కిరి బిక్కిరి చేశారు. చూడు లలితాంబా, నీ ప్రేమంతా ఇవాళ కురిపించేకు, రేపటి కాస్తుంచు.
రేపటి సంగతి ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? అయితే ఇప్పుడు నేనేం చేయాలి? నన్ను ఎత్తుకోవాలి, నన్ను ఎత్తుకోవాలి. ఏమిటి, నిన్ను ఎత్తుకోవాలా? సర్లే, ఎత్తుకుంటాను. నా టైం బాగుండలేదు. ఆగండి. ఇక పదండి. రైట్ రైట్. ఏమిటి, నేనేమైనా రూట్ బస్ ఉంటున్నావా? నన్ను క్షమించండి, రూట్ బస్ ఇప్పుడు కాదు, రేపు ఉదయం 6 గంటలకు వస్తుంది. అప్పుడు రండి. ఇదిగో లల్లి, మీరు అప్పుడే వచ్చేసారా? మీరు రాకముందే ఈ పాట వేసి తమాషా చేద్దాం అనుకున్నాను. రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏంటి ఇప్పుడు ఈ పాట? మనం ప్రేమించుకోబోతున్నాం కదా, ఆ ప్రేమ బామ్మకు తెలియకుండా ఉండాలని. కళా నిజమా? నువ్వు చాలా మారిపోయావు. వెరీ షార్ట్. ఏంటి అంటే నువ్వు గట్టిదానివి అని. ఓహో అదా. షార్ట్ కాదండి, స్మార్ట్. శ్రీదేవి, నీకు నీ భార్య లేదు, నాకు నా భార్య లేదు. నీకు నీ భార్య లేదు, నాకు నా భార్య లేదు. పిచ్చి గాడిదెల్లారా, ఏమిట్రా వెర్రి కేకలు? అది కాదు బామ్మ, తమ్ముడి పిల్లం పట్నం పారిపోయింది. నా పిల్లవే కదా బామ్మ, వదిలి కూడా పట్టం వెళ్ళిపోయింది. చీ, నోర్మయ్యంట్రా. పెళ్ళాలు కనపడకుండా పోయారని సిగ్గు లేకుండా ఏమిట్రా పిచ్చి గంతులు? పిచ్చివి కావే, మంచి స్టెప్సే. లలిత, ఎంత పెద్ద బిల్డింగో చూడు. అంత పెద్దది ఎలా కట్టుంటారు? పడుకో పెట్టి కట్టి నిలబెట్టుంటారు, అంతే కదా. అదేమిటది? రవీంద్ర భారతి. ఏం భారతి? రవీంద్ర భారతి. ఇదే 80వ నెంబరు. అయితే ఇదే మా శకుంతల ఇల్లు. రా, నీకు సరిగ్గా తెలుసా? నేను మాత్రం ఇంత మునుపొచ్చానా? అంతే సరిపోయింది కదా, తలుపు కొట్టి పిలిస్తే సరి. రా. శకు, మీ ఆవిడ చూస్తుంది. శకు, శకు. వాట్ ఇస్ దిస్? ఎవరు మీరు? శకుంతల కోసం వచ్చామండి. శకుంతల? ఆ పేరు గల వాళ్ళు ఎవరు లేరే? వెళ్ళండి వెళ్ళండి. అది కాదండి, ఇది 80వ నెంబర్ ఇల్లేనా? అవును, 80 నెంబర్ ఇల్లే. అయితే ఇది మా శకుంతల ఇల్లే. రాక చెప్తుంటే మీకు కాదు, ఇక్కడ చెక్కు లేదు గిక్కు లేదు. వెళ్ళండి. అది కాదండి మా. ఎవరా పాప? ఆ పాప ఎవరైతే మీకే పానకాల్లో పడకలాగా. వెళ్ళండి వెళ్ళండి. అక్క, పాపం ఆ పాప సగం బట్టే కట్టుకుందే. అదేం కట్టుకుంటే నీకెందుకు? అవును, నాకెందుకు? ఏయ్, ఎవరు మీరు? నేను అలా బజార్కి వెళ్ళేసరికి నా ఇంట్లో దూరారు. నువ్వు వెళ్ళి తలుపు కొట్టకు, ఆయన ఏదో పానకం తయారు చేసే పనిలో ఉన్నారు. నేనెవరినో తెలుసా? ఆయన పెళ్ళాన్ని. ఓహో, అయితే వెళ్ళి తలుపు కొట్టు. చెప్తుంటే మీకు కాదు, సిగ్గులేదు. వెళ్ళండి. నువ్వెందుకు వచ్చావు? ఎప్పుడొచ్చా? కూరలన్నీ కొనేసావా? కూరలన్నీ కొనేసా? నువ్వు కొంటావు, నాకు తెలుసు. అయ్యో, చూడండి అమ్మా, మిమ్మల్ని అనవసరంగా అనుమానించాను. ఏమీ అనుకోకండి. ఈ మగాడు బుద్ధిలే ఇంత. 10 నిమిషాలు పెళ్ళాం ఇంట్లో లేకపోయేసరికి ఇంకొక ఆడదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. అక్క,
మనం వెంటనే మన ఊరెళ్ళిపోతే ఎలా ఉంటుంది? నీ మొహంలా ఉంటుంది. అప్పుడే ఇంటి మీద బెంగ పెట్టుకున్నావా? అది కాదక్క, ఆ ఇంటాయన గురించి ఆవిడేమందో విన్నావుగా? మన వాళ్ళిద్దరూ అక్కడ పుట్టిన ఊరు వదలమంటే వదలలేని వాళ్ళు కట్టుకున్న వాళ్ళకి అన్యాయం చేయడమా? అవునవును. పద. అనయ్య పప్పుచారు ఉంది, పడిచు పడిచు. ఓహో, ఎంతైనా బామ్మ చేతి వంట కదరా. రే బంగారు తందరం బ్రహ్మాండం. అబ్బులు, గోపి, బామ్మ తినండి రా, తినండి, బాగా తినండి. బాగానే తింటున్నాను కదా బామ్మ. నోరుమయ్యండ్రా. మీకంటే ఆ కోతిముండ నయ్యం. వాళ్ళిద్దరూ వెళ్ళినప్పటి నుంచి బెంగతో అది ఇన్ని మంచినీళ్ళు కూడా తాగలేదు. మీకు చేవ కొట్టినట్టు కూడా లేదు. ఒరే తమ్ముడు, మనం నిజంగానే బాధపడటం లేదనుకుంటుందిరా బామ్మ. మేము ఇంతవరకు ఏటిగట్టు కూర్చుని చాలా సేపు ఏడ్చి ఏడ్చి ఆకలేసి ఇంటికి వచ్చేసామే. తిను బామ్మ. నోరుమయ్యండ్రా బెతవల్లారా. పెళ్ళాళ్ళ గురించి బాధపడని మొండి గట్టాలని నా మనవలని చెప్పుకోవటానికి కూడా సిగ్గుగా ఉంది. ఆపండి, ఆవిడకి సన్మానం చేయడానికి వీలేదు. ఎవరు మీరు? మేము భార్యా బాధ్యతలం సార్. అడుగుతమ్మా, అడుగుతమ్మా. సైలెన్స్ సైలెన్స్. ఏమిటంటారు వాళ్ళు? అబ్బే, వాళ్ళ అరుపులేం పట్టించుకోకండి సార్. 10 మంది వర్ధిల్లాలి అంటే 100 మంది నశించాలి అంటారు. అది మామూలేగా సార్. నా బహుమతి నాకు తొందరగా ఇచ్చేయండి సార్, వర్జం వచ్చేస్తుంది. నేను ఇవ్వను. ప్లీజ్ ఇవ్వండి సార్. అమ్మో, నేను ఇవ్వను. ఇదేదో గందరగోళంగా ఉంది. అడుగుతమ్మా. వాట్ వాట్? మాకు మా పెళ్ళాలకి తగులు పెట్టేసి మా కాపురాలను కైమా కింద కొట్టేసిందండి. అందుకే మాకు పిల్లలు కూడా పుట్టలేదండి. నిరోధుల విరోధి అరుంధతమ్మ. అరుంధతమ్మ, అరుంధతమ్మ, అరుంధతమ్మ. మిస్సెస్ అరుంధతి, యు ఆర్ డిస్మిస్డ్. ఆపండి, ఆపండి. అయ్యా, ఇది మీకే న్యాయంగా ఉందా? ఎందుకెలా నా కడుపు కొడుతున్నారు? మనం చేస్తున్న ఆపరేషన్లకి అందరూ రావటం లేదనే కదా కొత్తగా ఈ ఎడబాటు పద్ధతిని కనిపెట్టాను. సగానికి సగం జనాభాని కూడా తగ్గించాను. ఇదా నేను చేసిన తప్పు? అయ్యా, మీ అందరికీ కోటి దండాలు. మీ ఇష్టం వచ్చినట్టు మీరందరూ బతకండి. కౌరు అలాగే ఇంటికి 100 మందిని కనండి. నాదేం పోయింది? నేను మా ఆయన దగ్గరికి పోయి 1000 మందిని కంటాను. ఈ ఊరి మీద పగ తీర్చుకుంటాను. గుడ్ బై. ఉండు. ఏయ్ ఏయ్ ఆగు. ఏయ్ ఏయ్ రాక. ఏయ్ నువ్వా? బాగున్నావా? ఇంకా నీ బుగ్గ మీద దెబ్బ తగ్గలేదా? ఓ, దెబ్బల పాళెం దెబ్బరొట్టే నువ్వా? మరే. ఏయ్, నీకు బుద్ధి లేదు. పోదాం, అందాన్ని మన పోదాం. ఉండక్క, మాట్లాడి. పోతా, వస్తాను. రమ్మంటుంటే. మమ్మల్ని వెతుకుంటూ పట్నం వచ్చారా? కబురంపుంటే బండి పంపేవాళ్ళంగా. మర్యాదగా వెళ్ళిపోండి. మా భర్తలు మా వెనకాలే వస్తున్నారు. వాళ్ళు రాయొచ్చు కొడితే రాజమండ్రిలో పడిపోగలరు. జాగ్రత్త. అలాగా. అయ్యో, తొందరగా. అక్క, బిందులు ఇవి పట్టుకొని నా సామిరంగా. ఇది మన ఊరు కాదు, దెబ్బలాటొద్దు. పోరా పోరా. ఎక్కడ అమ్మాయిలా? ఏమరా?
కనుక నేను చెప్పొచ్చేది ఏంటంటే సోదరులారా, ఈనాడు దేశంలో దూద్ ధర పెరిగిపోయిందని చీరల ధర పెంచేశారు, నూనె ధర పెరిగిపోయిందని హోటల్లో దోశల ధర పెంచేశారు. కానీ నూనె దూది ఈ రెండు వాడుతున్న మన మాలిష్ చోళ్ళ రేట్లు మాత్రం బ్రిటిష్ చోడి కాలంలో ఎక్కడున్నాయో ఇప్పుడు అక్కడే ఉండిపోయాయి. ఇప్పుడు మనం రేటు పెంచేస్తే మన బేరాలు తగ్గిపోతాయేమో గురువా. అక్కడే నువ్వు దెబ్బతినేస్తున్నావు సోదరా. రైలు ఛార్జీలు పెరిగినంత మాత్రాన జనం రైలు ఎక్కడం మానేస్తున్నారా? కొబ్బరికాయలకి రేటు పెరిగినంత మాత్రాన జనం గాని దేవుడు కొబ్బరికాయలు కొట్టడం మానేస్తున్నారా? రేట్లు పెరగగానే ప్రజానీకం గుండెలు బాధేసుకోవడం మామూలే. ఒక నెల పోయేటప్పటికి అదే రేట్లతో అడ్జస్ట్మెంట్ అయిపోవడం మామూలే. పైగా ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పుడు బాగా ఒళ్ళు కొవ్వెక్కినోడు, బాగా స్థితిపరుడు మాలిష్ చేయించుకునేవాడు. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇంటి పన్ను, ఆస్తి పన్ను, నీటి పన్ను, ఈ పన్ను, ఆ పన్ను అని చెప్పి ప్రజల పళ్ళు రాలగొట్టేస్తుంటే ప్రతి ఓడి తలకాయ ఈటెక్కిపోయి అందరూ మాలిష్ చేయించేసుకుంటున్నారు. కనుక శభాష్, ఏ పార్టీకైతే ఆడ లేడీస్ సపోర్ట్ ఉంటుందో ఆ పార్టీ ఒక ఊపు ఊపేసిందన్నమాట. ఈ ఏళ కొత్తగా ఇద్దరు ఆడ లేడీస్ మన యూనియన్ లో జాయినింగ్ అయ్యారు అంటే నా నాయకత్వం మీద నాకు వల్లమాలిన నమ్మకం పెరిగిపోతుంది. అని చెప్పండి, కొత్తగా వచ్చిన ఆడ లేడీస్ కి, ఆడ లేడీస్ కి మనం జై కొట్టకూడదే. మాలిష్ మహాజన్లారా, ఈ ఏళ్ళ రోజున తంతాం అంటే తప్ప ఎవడో మన మాట వినడం. మన రేట్లు పెరగాలి అంటే మనం విప్లవం తీసుకురావాలా, రైళ్లు బస్సులు ఆపేయాలా, దుకాణాలు ముయించేయాలా. అంటే చెప్పండి సోదరులారా, విప్లవం విప్లవం. స్టాప్ ఇట్, స్టాప్ దోస్ స్లోగన్స్. దండాలండి ఇన్స్పెక్టర్ గారు. మాలిష్ వాళ్ళు యూనియన్ కి పోలీసు వాళ్ళు రావడం ఇదే మొదటిసారి కనుక చూస్తారంటే కొట్టరా చప్పట్లు. ఆపండి, ఆపండి. ఇది చప్పట్లు కొడుతూ ఆనందంగా కూర్చోవలసిన సమయం కాదిది. మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. లెఫ్ట్ నుంచి చైనా, రైట్ నుంచి పాకిస్తాన్, ఫ్రంట్ నుంచి వరదలు, బ్యాక్ నుంచి కరువులు మన దేశాన్ని పట్టుకుని పీడిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మాలిష్ చేసుకునే మీరు కూడా విప్లవం లేవదీస్తే అమెరికా, రష్యా వాళ్ళు ఏమనుకుంటారు మన గురించి? ఎంత ఎద్దేవా చేస్తారు మనల్ని. ఇక్కడ మా రేట్లు పెరగకపోతే అమెరికా వాడు చేయండి ఏంటి? ఆహా, అందుకని నువ్వు యూనియన్లు పెట్టి గొడవలు లేవదీస్తావా? దేశంలో ఎక్కడా ఏ గొడవ లేకపోతే ఇక మీకు డ్యూటీ ఏటుంటదండి? వాట్ నాన్ సెన్స్. మాకు డ్యూటీలు కల్పించడానికి నువ్వు విప్లవం లేవదీస్తావన్నమాట. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. అంచేత నేను మీకు ఫ్రీగా ఇచ్చే సందేశం ఏమిటి అంటే, ఏమా, నేను సందేశం అనగానే నువ్వు యాక్ యాక్మంటున్నావు. అంత దరిద్రంగా ఉంటుందా నా సందేశం? బీ కేర్ఫుల్. దేశంలోని క్లిష్ట పరిస్థితిని తొలగించడానికి నేను అతి ఘోరంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఏమిటి అంటే, మిమ్మల్ని అందరినీ ఏ మాత్రం మొహమాటం లేకుండా అరెస్ట్ చేస్తున్నాను. ఏ రూల్ ప్రకారం అరెస్ట్ చేస్తారండి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి పుస్తకం చూసి చెప్తాను. ముందు నువ్వు వెనక్కు. సరే, అలా కానివ్వండి. సోదరులారా, అరెస్ట్ అవడానికి ఎవరు భయపడకండి. సంతోషంగా అరెస్ట్ అయిపోదాం. ప్రపంచంలో ఏ లీడరు పాపులారిటీలోకి వచ్చినా, ఏ పార్టీ చక్రం తిప్పినా ముందు ఈ పోలీసు వాళ్ళతోనే ఆ లైఫ్ స్టార్టింగ్ అయ్యింది అని మనం చేస్తున్నాం. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది గనక మనందరినీ మేపలేక రేపుడికే మన నొగ్గేస్తారు అని మనం చేస్తున్నాం. షటప్. చూడమ్మా, నన్ను చూసి నువ్వేం భయపడక్కర్లేదు. నువ్వు గర్భవతి అయ్యావని చెప్పి మన లేడీ డాక్టర్ గారు సర్టిఫై చేశారు. ఏమిటి లలిత, నీకు నెల తప్పిందని డాక్టర్ గారు చెప్పారు. మీ ఉపన్యాసం ముగించాక ఇతర వివరాలు తీసుకునేందుకు మా నర్సును పంపుతాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చూడండి, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. ఇలాంటి విషమ పరిస్థితుల్లో నువ్వు గర్భవతి అయ్యావు. ఈ విషయం మనకి అప్పిచ్చి సాయం చేసే అమెరికా, రష్యా వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు? మా లలితకు తొలకాను పండి. ఐసే, అయితే కాస్త పర్వాలేదు.
అమెరికా రష్యాలు తొలి కాన్పుకు అంతగా బాధపడవు. బిడ్డని కనే ముందు ఒక్క విషయం గుర్తుంచుకోమ్మా. బస్సులు తగలబెడతాం, రైళ్లు తగలబెడతాం, పోలీసుల మీద రాళ్లు విసురుతాం అనే తిరుగుబాటుదారుల్ని మాత్రం నువ్వు కనద్దు. యూనియన్లు అని అల్లరి చేసే వాళ్ళని అసలే కనద్దు. కాబోయే మాతృమూర్తిగా నిన్ను, నీకు తోడుగా ఉన్న అమ్మాయిని వదిలేస్తున్నాను. వస్తాను. చూడమ్మా, నీకు మగబిడ్డ పుడితే ఇన్స్పెక్టర్ని చెయ్యి, ఆడపిల్ల పుడితే ఇన్స్పెక్టర్కి ఇచ్చి పెళ్లి చెయ్యి. అలాగే సార్. ఎందుకంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిగా. ఆ